రోమపత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారు ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. గత కొన్ని వారముల నుండి విశ్వాసులముగా మనకున్నటువంటి నిరీక్షణ గురించి మనము ఇప్పుడు చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఈ రోమపత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను రోమ సంఘానికి ఆయన రాశాడు. నేను చెప్పండి చూస్తే రోమపత్రిక ఎంత ప్రాముఖ్యమైనటువంటిదంటే, రోమపత్రిక ఒకటి అర్థం చేసుకుంటే దాదాపుగా బైబిల్ మొత్తం అర్థం చేసుకున్నట్టే. ఎందుకంటే పాపమునకు మునుపున్నటువంటి స్థితి, ఆ తర్వాత పాపం వచ్చిన తర్వాత ఈ భూమి ఎలాగున మానవుడు ఎలాగ ప్రభావితం చేయబడ్డాడో, అది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా ఎలా మార్పు చెందింది, ఇవన్నీ కూడా మొత్తం అంతటినీ కూడా అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో కవర్ చేయడం మనం చూస్తాం. అందుకని ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇందులో పౌలు ఇక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులముగా దేవుని నమ్మినటువంటి వారముగా సమస్తము కూడా సమకూడి జరుగుతాయి అనడానికి మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటో చెప్తున్నాడు. దానికి ఆధారం ఎక్కడ వస్తుందో కూడా పౌలు మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనప్పుడు కూడా సమస్తము కూడా సమకూడి మేలుకరంగానే జరుగుతుంది అని పౌలు చెప్తున్నాడు. ఏది జరిగినా సరే, ప్రస్తుతం ఎలాగున్నా సరే, చివరికి మాత్రం అంతా కూడా మేలుకరంగానే జరుగుతుంది అనేటువంటి ఒక ముగింపులో పౌలు వచ్చేసాడు. కేవలం ముగింపులోకి రావడం మాత్రమే కాదు, కానీ అలా జరుగుతుంది అన్న విషయం మనకు తెలుసు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రస్తుతం ఎలాగున్నా సరే చివరికి ఏం జరుగుతుందో విశ్వాసలంగా మనకు ముందే తెలుసు అంటున్నాడు. అని ఎరుగుద్దుము అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అన్ని మనకు ముందుగానే తెలుస్తాయంట. చివరికి ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఒకవేళ కొన్ని అనుకోని పరిస్థితులు ఒకవేళ సంభవిస్తున్నా జరుగుతున్నా అవి ఎందుకు జరుగుతున్నాయో మనం చెప్పలేకపోవచ్చేమో, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అన్న. అదేంటంటే చివరికి అంతా కూడా మేలుకరంగానే జరుగుతుంది అన్నది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అని పౌలు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. అది మనం విశ్వాసంగా అది మనం గ్రహించవచ్చు, అది తెలుసుకోవచ్చు, అది ముందుగానే మనం ఎరిగి ఉండొచ్చు అంటున్నాడు. ఆ తర్వాత దానికి బేస్ ఏంటి అందుకు పౌలు చెప్తున్నాడు. ఎందుకని అన్ని మేలుకరంగా జరుగుతాయి ఎలా చెప్పగలమండి? ఈ రోజుల్లో కొన్నిసార్లు మనకు దుఃఖకరమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు చివరికి అన్ని మేలుకరంగా జరుగుతాయి ఎలా చెప్పగలము అంటే, ఎందుకనగాని ఆ తర్వాత 29వ వచనం పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అందులో చూడండి పదాల ప్రాముఖ్యం. ఏం పదాలు అంటే, ఒకసారి మరలా నేను వర్డ్స్ మాత్రం నేను చదువుతాను చూడండి. నేను పౌలు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు 29వ వచనంలో, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను అంటున్నాడు. ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని దేవుడు నిర్ణయించాడంట. ఎవరు ముందుగా నిర్ణయించడు వాళ్ళని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరు నీతిమంతులుగా తీర్చాను వారిని మహిమపరిచాను. కొంచెం లాస్ట్ వీక్ మనము ఈ రెండు వర్డ్స్ మనం చూస్తున్నాం, ఎరిగెను, నిర్ణయించాను. దేవుడు ముందుగానే ఎరిగాడంట, దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎరిగెను అన్న పదానికి, నిర్ణయించన్న పదానికి ముందుగానే అన్న మాటని పౌలు వాడాడు. ముందుగానే అంటే అర్థం ఏంటంటే, మనం ఈ భూమి మీదకి రాక మునిపే, మనము ఆ విషయాన్ని గ్రహించక మునిపే దేవుడు ముందుగానే మనం చూశాడంట. ముందుగానే మనం చూశాడు అంటే ఎరిగాడు, ముందుగానే చూశాడు, ఎరిగి ఉన్నాడు కాబట్టి ముందుగానే కొన్ని విషయాలు దేవుడు నిర్ణయించాడంట. ఇప్పుడు చూడండి, ఆయన ఎరిగి ఉండటము ఆ తర్వాత నిర్ణయించడం రెండు కూడా మన భూమి మీదకి రాక మునిపే, మనము నిజం అసలు చెప్పాలంటే దేవుణ్ణి తెలుసుకోక మునిపే దేవుడు ముందుగానే మనం చూశాడంట. ముందుగా మనం చూశాడంటే దాని అర్థము దేవుడు సర్వజ్ఞానం అంటాం మనం. అంటే అలాగే దేవుడు సర్వజ్ఞానం కదా, అన్ని ముందుగానే తెలుస్తాయి. జరగక మునిపే దేవునికి మనం ఏంటో ముందుగానే తెలుస్తుంది, మనం ఏం చేస్తాం ముందుగానే తెలుస్తుంది కాదు దాని అర్థం. దేవుడు సర్వజ్ఞానే అయినప్పటికంటే పౌలు ముందుగానే ఎరిగినన్నప్పుడు దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి, అన్నీ తెలిసినట్లుగానే మనము కూడా దేవుడు తెలుసు కాదు. అక్కడ పౌలు ముందుగానే ఎరిగిను ఎవరిని అంటున్నాడు. అంటే అందరి గురించి చెప్పట్లేదు పౌలు, ఇక్కడ స్పెసిఫిక్ గా కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ముందుగా అందరిని ఎరిగాడు అన్నాడు అనుకోండి, పౌలు దేవుని యొక్క సర్వజ్ఞానం గురించి మాట్లాడుతాను మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ పౌలు అందరి గురించి చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ జనరల్ గా దేవునికి ఉన్నటువంటి ఆ జ్ఞానం గురించి మనం మాట్లాడట్లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు, అది జరుగుతున్న విషయం ముందుగానే దేవునికి తెలుసు. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు అలా ముందుగానే దేవుడు తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉందని చెప్పట్లేదు పౌలు. ఇక్కడ ఎవరిని ముందుగా ఎరిగిన అంటున్నాడు అంటే ప్రపంచం అంతటి గురించి మాట్లాడట్లేదు, స్పెసిఫిక్ గా ఒక రకమైనటువంటి గుంపు గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరిని ముందుగా ఎరిగాను,
సో అందుకని జనరల్ గా మాట్లాడకుండా కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమందిని దేవుడు పర్సనల్ గా స్పెసిఫిక్ గా ముందుగానే దేవుడు కొంతమందిని చూచాడంట. అంటే కొంతమంది పట్ల దేవుడు ముందుగానే కొన్ని ప్లాన్స్ దేవునికి ఉన్నాయి, ఆ ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని ముందుగానే నిర్ణయించాడంట. నిర్ణయించడం డిసైడ్ చేశాడని అర్థం. అంటే అర్థం ఏంటంటే వారు దేవుడు ముందని కొంతమందిని చూశాడంట. అలా ముందుగానే పర్సనల్ గా ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారు ఆ గురి వద్దకు చేరడానికి దేవుడు ఏ ఉద్దేశం అయితే వారి పట్ల కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేరడానికి అవసరమైన పరిస్థితులను దేవుడు ముందుగా నిర్ణయించి ఆ నిర్ణయ ప్రకారంగా ఆ వ్యక్తుల్ని ఆ మనుషులు దేవుడు నడిపిస్తాడంట. నిర్ణయించినంటే ముందుగానే టార్గెట్ చేసిన అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఒక వ్యక్తి వెళ్తాడు అనుకోండి, ఒక పైలట్ వెళ్తాడు అనుకోండి, ఆ టార్గెట్ లాక్ చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నా సరే ఫైర్ చేస్తే చివరికి ఆ మిసైల్ లాగా టార్గెట్కి వెళ్ళి తగులుతుందంటే అక్కడే బాంబ్ బ్లాస్ట్ అవుతుందండి, అక్కడే బ్లాస్ట్ అవుతుందండి. ఆయన ఒకసారి మిసైల్ ఫైర్ చేసిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఆ లాక్ చేసిన తర్వాత ఆ మిసైల్ టార్గెట్ ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అవుతుందండి. మనిషికి అంత జ్ఞానం ఉన్నప్పుడు మనిషి అంత పర్ఫెక్ట్ గా ఒక దాన్ని గురి చూసి కొట్టిన తర్వాత దాని గురించి మర్చిపోవచ్చు, అది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తగులుతుంది అనేటువంటిది ఎంత గ్యారంటీగా అయితే మనిషి ఉంటున్నాడో, మనిషికి అంత జ్ఞానం ఉంటే అంటే ఒకసారి దేవుడి గురించి ఆలోచించండి. దేవుడు కూడా ముందుగానే కొంతమందిని ఎరిగి ఉండి వారు ఏమి చేయాలంటే దానిలో దేవుడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయ ప్రకారం ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడంట. అలా నడిపించేటప్పుడు దేవుడు ఒకసారి నిర్ణయించిన వ్యక్తి ఆ గమ్యానికి చేరుతాడు తప్ప వేరే ఎక్కడ కూడా ఆ మనిషి చేరడు. అలాగున్న ఆ మనిషిని దేవుడు ముందు నడిపిస్తాడంట. అది నిర్ణయించడం అంటే అదే. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే చూడండి, ఇక్కడ మరలా పుట్టువచ్చును మనం చూస్తే దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. ఈరోజు పిలుపు గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని ముందుగా నిర్ణయించాడంట, వారిని దేవుడు పిలిచాడంట. ఇప్పుడు చూడండి, మొదటిగా ఎరిగి ఉంటాము, నిర్ణయిస్తే రెండు కూడా మనకి సంబంధం లేదు జనరల్ గా చెప్పుకుంటే. అంటే కనీసం మనకు తెలియని కూడా తెలియదు. దేవుడు ముందుగా మనం చూసాడన్న విషయం మనకు తెలియదు, ముందుగా నిర్ణయించినందుకు కూడా మనకు తెలియదు. కానీ పిలుపు అనే విషయానికి వచ్చేసరికి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ పిలుపు కూడా ముందుగానే దేవుడు మనం పిలుచుకున్నప్పుడు కూడా అందులో మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే అది మనకి తెలుస్తుంది. అది మన దగ్గర ఆ పిలుపు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిలుపును మనం అందుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. దేవుడు ఎరుగున్నప్పుడు నీకు విషయం తెలియకపోవచ్చు, దేవుడు నిర్ణయించుకున్నప్పుడు నీకు విషయం తెలియకపోవచ్చు. కానీ ఒకసారి దేవుడు పిలుచుకున్నప్పుడు ఒకవేళ లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడిని పిలుచుకున్నాడనే విషయము తర్వాత అయినా సరే అట్లీస్ట్ నీకు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. పిలుపు అనేటువంటిది అలాంటిదంట. దేవుడు ముందుగానే పిలుచుంటాడు, దేవుడు పిలవగా నీకు తెలియకపోవచ్చు. కానీ నీ లైఫ్ లో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి అక్కడ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అన్న విషయం నీకు మధ్యలో ఎక్కడ దగ్గర నీకు అది అర్థమవుతుంది, నువ్వు దాన్ని గ్రహిస్తావు. దేవుడు ముందుగా ఎరిగి ఉంటాం, నువ్వు గ్రహించకపోవచ్చు. దేవుడు ముందుగా నిర్ణయించి నువ్వు గ్రహించకపోవచ్చు. కానీ పిలుపు ఏదైతే ఉందో దేవుడు అది కూడా ముందుగానే పిలిచి ఉండొచ్చు. కానీ ఆ పిలుపు ఖచ్చితంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎరిగి ఉన్న దగ్గర ఉన్నది స్టార్ట్ అవుతుంది. అందుకనే నువ్వు అది తెలుసుకోవడం దగ్గర స్టార్ట్ అవుతుంది అది. అందుకే అందులో మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నాను. అందుకే దాని గురించి మనకు కూడా కొంతవరకు అవగాహన ఉంటుంది అన్నాను. చూడండి, ఒకసారి దాని గురించి మాట్లాడు. చూడండి, పౌలు ఒక దగ్గర మాట్లాడతాడు. గలతీ పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. ఇక్కడ చూడండి, పౌలు తన పిలుపు గురించి మాట్లాడుతూ ఆయన ఇక్కడ చెప్తున్నాడు. 15వ వచనం, గలతీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కృపను ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. ఇక్కడ చూడండి, పౌలు తన పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పౌలు ఏం చెప్తాడంటే తల్లి గర్భములో పడినది మొదలుకొని దేవుడు దాన్ని ప్రత్యేకపరిచాడంట. ఆ ప్రత్యేకపరిచాడు అంటే ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భంలో పడిన మొదలుకొని అంటే పౌల్ని కన్నటువంటి తల్లి కూడా పౌలు ఎలా ఉంటాడో చూడక మునిపే దేవుడు పౌల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు ఆ తర్వాత ఓ టైం వచ్చినప్పుడు అంట ఆ పిలుపుని పౌలు తెలుసుకున్నాడంట. అన్ని జనులకు సువార్త ప్రకటించాలన్నటువంటిది పౌలుకు ఉన్నటువంటి పిలుపు అన్న విషయము పౌలకు తర్వాత కానీ అర్థం కాలేదు. దేవుడు పిలుచుగానే పౌలకు అర్థం అవ్వకపోవచ్చు. నీకు పిలుపు ఎప్పుడైతే నువ్వు పిలుపుని ఎరిగున్నావో, నువ్వు దేవుడిని పిలుచుకున్నాను గ్రహించావో అప్పుడు దేవుడు పిలుచుకున్నాడని కాదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పౌలు ఎప్పుడు మారుమనసు పొందిన మనం చూస్తే దమస్కు రోడ్డు వెళ్తున్నప్పుడు పౌలు అక్కడ యేసుక్రీస్తు దర్శనం చూస్తాడు, అక్కడ మారుమనసు పొందడం మనం చూస్తాం. కానీ పిలుపు అక్కడ స్టార్ట్ అవ్వలేదు. పిలుపు అన్నది పౌలు అక్కడ గ్రహించుంటాడు.
అక్కడ పౌలు అక్కడ మారాడు కాబట్టి ఇక్కడ నుండి పౌల్ని సేవకుడు దేవుడు పిలుచుకున్నాను కాదు. కొన్నిసార్లు మనం ఎలా అనుకుంటాం అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని వ్యతిరేకంగా జీవిస్తున్నాడు కాబట్టి, సంఘాన్ని హింసిస్తున్నాడు కాబట్టి, ఈ సౌలుని కనుక మార్చేస్తే సంఘానికి ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనుకుని పౌలుని దేవుడు సౌలుగా ఉన్నప్పుడు దర్శించి ఆ సంఘం ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పౌలుగా మార్చాడు అనుకుంటాం మనం. అందుకు సేవగా పిలుచుకున్నాడు అనుకుంటాం. కానీ యాక్చువల్గా అది కాదు. ఒకటి పౌలే తర్వాత గ్రహించి ఏం చెప్తున్నాడంటే, రోమపత్రిక 8వ రాసిన పౌలు తన పిలుపు గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిర్ణయించి పౌలుని అంట పిలుచుకున్నాడంట. చూడండి, పిలుపు రెడీగానే ఉంది పౌలు పట్ల. కానీ పౌలు చాలా కాలము దేవుని వ్యతిరేకంగా జీవించాడు. ఇంకా చెప్పాలంటే అసలు సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. ఈవెన్ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు కూడా పౌలు పట్ల దేవునికి పిలుపు ఇంకా ఉంటూనే ఉంది. పౌలు పట్ల దేవునికి పిలుపు ఉంది, కానీ అది తెలియదు కాబట్టి ఇంక నువ్వు సంఘం వెనకాలెళ్తూ సంఘాన్ని వెనకాడుతూ సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. పౌలు ఎప్పుడైతే మారుమనసు పొందాడో అప్పుడు పౌలుని దేవుడు పిలుచుకోవడానికి కాదు. దేవుడు పౌలు పట్ల పౌలు దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. పౌలు ముందుగానే దేవుడు నిర్ణయించాడు. పౌలు దేవుడు పిలుచుకున్నాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేస్తాడంటే, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పౌలు ఎలాగైనా సరే ఆ పిలుపుని గ్రహించాలన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అందుకని సిచ్యువేషన్స్ దేవుడు ఎలాగ నిర్ణయించి నడిపించాడంటే, ఓ టైం వచ్చినప్పుడు సౌలు ఖచ్చితంగా యేసుక్రీస్తుని చూశాడు, యేసుక్రీస్తుని ఎరుగున్నాడు. దేవుడు బయలుపరుచుకున్నాడు, సౌలు దేవుని తెలుసుకున్నాడు, పౌలుగా మారాడు. ఆ తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఓహో దేవుని యొక్క పిలుపు నా పట్ల ఉంది అన్న విషయం తర్వాత అర్థమైంది. ఆయనకి ఎప్పుడు అర్థమైందో అప్పుడే దేవుడు పిలుచుకున్నాను కాదు. పిలుపు గురించి ఓ టైంలో ఆయనకు అప్పుడు అర్థమైంది. కానీ దేవుడు ఎప్పుడో పౌల్ని ఎరిగి ఉన్నాడు, దేవుడు నిర్ణయించాడు, దేవుడు పిలుచుకున్నాడు. కాకపోతే పౌలుకి ఆ విషయం తెలియదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిలుపు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు చూసారా? పిలువబడినటువంటి వారు అనేక మంది, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మంది అని బైబిల్లో ఉంది. ఒక చోట యేసుక్రీస్తు ఉపమానం చెప్పినప్పుడు ఆ మాట యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు చూడండి, అక్కడ పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయడం తక్కువ మంది. అక్కడ పిలువబడినటువంటి అనేక మంది అంటారు ఏంటంటే, దేవుడు చాలా మందిని పిలిచాడు, కానీ చివరి కొంతమందే వచ్చారు. అది అక్కడ పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ పౌలు పిలుపు గురించి ఏదైతే రోమపత్రిక చెప్తున్నాడో ఇది అలాంటి పిలుపు కాదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి, మత్తయి సువార్త చెప్పినటువంటి ఆ ఉపమానములో పిలుపు కొంతమంది మిస్ అయ్యారు. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ పిలుపులో ఎవరు మిస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎవరు మిస్ అవ్వరు. ఎందుకంటే దేవుడు ముందుగానే వారిని ఎరిగి ఉన్నాడు, ముందుగానే వారిని నిర్ణయించాడు. కాబట్టి ఖచ్చితంగా పిలుపును వారు గ్రహించినట్లుగానే దేవుడు పరిస్థితులను నడిపిస్తాడు. సో ఆ పిలుపు పేరు, ఈ పిలుపు పేరు. ఈ పిలుపులో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా పిలుపును గ్రహిస్తారు, పిలుపుని తెలుసుకుంటారు. మత్తయి సువార్తలో యేసు చెప్పిన ఉపమానంలో ఆ పిలుపును కొంత మిస్ అయ్యారు. కానీ ఇక్కడ పిలుపు అలాంటి పిలుపు కాదు. ఇక్కడ పిలుపు ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే ప్రతిదీ నడిపించేది, ముందుండి జరిగించేది దేవుడే కాబట్టి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, దేవుడు నన్ను తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ప్రత్యేకపరిచి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటున్నాడు. కాకపోతే పౌలుకి ఆ విషయము తర్వాతనే తెలిసింది. ఇప్పుడు అందుకని చూడండి, మనం క్యాజువల్ గా జీవిస్తుంటాం, కానీ ఒక టైం సడన్ గా దేవుడికి మన పట్ల కొన్ని ఉద్దేశం ఉన్న విషయం సడన్ గా మనకు అర్థమవుతుంది. అది ఎలా ఉంటుందంటే చూడండి, ఒకసారి బైబిల్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, అపోస్తల కార్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం. ఇప్పుడు ఎగ్జామ్ మనకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. అపోస్తల కార్యము 16వ అధ్యాయము. ఇక్కడ చూడండి, లుది అనేటువంటి ఒక స్త్రీ గురించి ఇక్కడ మనం చూస్తాం. అపోస్తల కార్యము 16:14 వచ్చును నేను చదువుతాను. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 14 వచ్చును. ఇక్కడ చూడండి, అపోస్తల సువార్త ప్రకటించిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఒక స్త్రీ యొక్క రియాక్షన్ చూస్తున్నాం. 14 వచ్చును, అపోస్తల 16:14. అప్పుడు లుదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఇప్పుడు చూడండి, వాక్యం వింటుంది. అపోస్తల వాక్యం బోధిస్తుంటే వాక్యం వింటుంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. పాత్ర చూస్తున్నాడు, ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసము పొందారు, దేశ ప్రభుని విశ్వాసం ఉంచారంట. ఇప్పుడు చూడండి, పిలుపు ఎలా ఉంటుంది చెప్తున్నాను. చూడండి, పిలుపు ఎలా ఉంటుందంటే, మనం అన్ని క్యాజువల్గా తీసుకుంటాం, జనరల్ గానే ఉంటాం మనం. కానీ సడన్ గా ఒక రోజున ఈ ఆత్మ విషయాల్లో కొంచెం సీరియస్ గా ఆలోచన చేస్తాం. ఇప్పుడు చూడండి, లుది అనేటువంటి ఆమె మంచి భక్తిపరురాలే. ఆమె తరచూ భక్తిగా ఉంటుందని బైబిల్ మనం చూస్తున్నాం. ఓ రోజున అపోస్తలులు వాక్యం బోధిస్తున్నప్పుడు అంటే బైబిల్ అక్కడ చూస్తే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచేయడంట. ఇప్పుడు చూడండి, పిలుపును గ్రహించడం అంటే అదే. ఇప్పుడు చూడండి, పిలుపును గ్రహించడం అర్థం ఏంటంటే, దేవుడు సడన్ గా ఒక రోజున మనతోనే మాట్లాడితే మనం ఫీల్ అవుతాం.
ఎప్పుడు ప్రసంగం వింటూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఒక ప్రసంగం ఖచ్చితంగా దేవుడు మనతోనే మాట్లాడి మనకి అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ దేవుడు స్పెసిఫిక్ గా నీతో అక్కడ మాట్లాడుతున్నాడు. అలా ఇక్కడ లుది అనేటువంటి ఆమె భక్తి పర్రాలే, కానీ సడన్ గా ఒక రోజున ఆమె వాక్యం విన్నప్పుడు అంట దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అంటే ఆమె రక్షింపబడాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము అన్న విషయము ఆమె ఒక రోజు అర్థమైంది. వాక్యం వింటున్నప్పుడు దేవుడు తెరిచాడు కాబట్టి అర్థమైంది. అంటే అంతకుముందు వరకు ఆమె భక్తి పర్రాలే, కానీ రక్షణ పొందాలి, బాప్సం తీసుకోలేనటువంటి అవగాహన ఆమెకు లేదు. ఆమె క్యాజువల్ భక్తి పర్రాలే, బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు ఆమె బాప్సం తీసుకుంది, రక్షణ పొందింది. ఆమె ఇంటి వరకు రక్షణ పొందారంట. ఎందుకు రక్షణ పొందారంటే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి రక్షింపబడ్డారంట వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, మనం రక్షింపడ్డామనుకోండి, అర్థం ఏంటి తెలుసు? మనం అనుకుంటాం రక్షింపడ్డామంటే సడన్ గా ఒక రోజు నేను వాక్యం విన్నాను, సువార్త విన్నాను, వాక్యం నాకు అర్థమైంది, యేసుక్రీస్తు దేవుడు నాకు అర్థమైంది, నేను దేవుణ్ణి నమ్మాను మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా నువ్వు తరచుగా సువార్త విన్నుంటా ఇంతకుముందు, కానీ ఇంతకుముందు నీకు ఎప్పుడు అర్థం కాలేదు. ఎప్పుడు కూడా నువ్వు యేసుక్రీస్తు దేవుడు అనే విషయం నువ్వు కన్విన్స్ అవ్వలేదు. కానీ ఒకరోజు స్పెసిఫిక్ గా ఎంతమంది విన్నటువంటి అదే మాటలు వింటావు ఒక రోజున, కానీ సడన్ గా ఇప్పుడు నీకు కొత్తగా విషయం తెలిసినట్టు అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పండి, వెలుగు ప్రకాశించినట్లుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ పౌలు అన్నట్టు చూసారా, దేవుడు అంటే ఆమె హృదయాన్ని తెరిచాడంట. అంటే తెరిచి అర్థం అప్పటివరకు ఆమె హృదయం మూసివేయబడింది, ఆమె భక్తి పర్రాలే, కానీ రక్షణ పొందాలి అనేటువంటి ఆశ ఆమెకు లేదు. కానీ సడన్ గా ఒక రోజు వాక్యం ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. తెరిచేసరికి అప్పుడు ఆమె విషయాలు అర్థమైంది. ఆమె రక్షణ పొందాలి, ఆమె కుటుంబం రక్షింపడాలనేటువంటిది ఆమెకు అర్థమైంది, రక్షణకు అవసరత ఆమెకు అర్థమైంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆమె ఇంట్లో అందరూ కూడా బాప్సం తీసుకొని రక్షింపబడ్డారంట. అంతకుముందు ఆమె ఆల్రెడీ భక్తి పర్రాలే, కానీ రక్షణ పొందాలి అన్న విషయం ఆమెకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆమె ఎప్పటివరకు దాని గురించి సరైన అవగాహన ఆమెకు లేదు. వాక్యం వింటుండవచ్చు బహుశా, కానీ ఆమెకు అర్థం కాలేదు. ఓ రోజు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె విషయాలు క్లియర్ గా అర్థమైంది. ఒకసారి చెప్తాను చూడండి, మనం చాలా మంది మనతో పాటే చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు, మనతో పాటు చాలా మంది చాలా వాక్యులు ఉంటారు, కానీ చాలా మంది రక్షింపడరు, మనం రక్షింపడతాం. ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు రక్షింపడాలన్నటువంటి దేవుని పట్టినటువంటి పిలుపు. ఒకరోజు నువ్వు వాక్యం వింటున్నప్పుడు నువ్వేమనుకున్నాడు, వాక్యం విన్నాను, వాక్యం చెప్పాడు, బాగా వాక్యం చెప్పాడు, నాకు బాగా అర్థమైంది, లాజికల్ నాకు కరెక్ట్ అనిపించింది, యేసుక్రీస్తు దేవుడు అనే విషయం నాకు అర్థమైంది, నేను నమ్మాను, దేవుణ్ణి రక్షింపడా అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ విషయం అది కాదు. ఆ టైంలో నువ్వు అలా దేవుడిని నీ పట్ల పిలుపు దేవునికి ఉంది కాబట్టి ఓ రోజు నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు తను తాను నీకు బయలుపరుచుకున్నాడు కాబట్టి నువ్వు ఆ రోజు దేవుణ్ణి నమ్మగలిగావు. నువ్వు దేవుణ్ణి నమ్మేవంటే అందులో నీ పాత్ర ఎక్కువ లేదు, దేవుడు తను తాను నీకు బయలుపరుచుకున్నాడు. అందుకనే ఒక చోట అన్నారు, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా దగ్గరికి రాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు రారో తెలుసా? మనం దేవుని దగ్గరికి వచ్చిన అర్థం ఏంటంటే మనం తెలియగలని కాదు, లేదా మనం మంచోళ్ళని కాదు. ఇద్దరు వ్యక్తులు ఒక మీటింగ్కి వెళ్ళి, ఒక స్వార్థ మీటింగ్కి వెళ్ళి, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, ఒక వ్యక్తి తిరిగి అలాగే క్యాజువల్గా వెళ్ళిపోయాడు. అంటే అర్థం వెనకాల వెళ్ళిపోయిన వాడి కంటే విని రక్షింపడినటువంటి వాడు కొంచెం సాఫ్ట్ మైండెడ్ అని కాదు, లేదంటే వాడు మంచుడు అని కాదు, లేదా వాడికి ఆత్మ విషయాలు కొంచెం బాగా అర్థం చేసిన శక్తి ఉందని కాదు. వాడు ఆ రోజు వాక్యం విన్నప్పుడు దేవుడు తన్ను తానుగా ఆ వ్యక్తికి బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి నమ్మగలిగాడు. నమ్మడానికి దేవుడు ఆ వ్యక్తికి సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి ఆ వ్యక్తి నమ్మగలిగాడు. కానీ ఆ వ్యక్తి సొంత జ్ఞానం బట్టి నమ్మాడని కాదు. సొంత జ్ఞానం బట్టి నమ్ముంటే మనం ఎప్పుడో నమ్మాలి దేవుణ్ణి, కానీ విషయం అది కాదు. అందుకే చూడండి, కొన్నిసార్లు మనం విన్నటువంటి అదే వార్త మనకు చాలా తెలివిగా అనిపిస్తుంది, అందరూ చాలా మర్మం అనిపిస్తుంది, కానీ కొందరికి అది వెర్రితనంగా ఉంటది. వెర్రితనంగా ఉన్న వాడి డిఫరెన్స్ ఏంటంటే వాడికి ఇంకా దేవుడు తను తాను బయలుపరచుకోవాలి కాబట్టి వాడికి వెర్రితనంగా ఉంది. అదే స్వార్థ మనం నమ్మాం, కానీ అది మనకి చాలా గొప్ప మర్మం లాగా అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటో తెలుసా? నీకు అర్థమైందంటే నువ్వు తెలియగలవాడు అని కాదు, వాడు దాన్ని వెర్రితనం అనుకున్నాడంటే వాడు ఇంకా తెలివి తక్కువని కాదు అర్థం. వాడు ఇంకా చూడాల్సినటువంటి దాన్ని వాడు చూడలేకపోయాడు, కానీ వాడు చూడలేని నువ్వు చూడటానికి దేవుడు నీ కళ్ళను తెరిచాడు కాబట్టి నీ పక్కన కూర్చొని వాక్యం ఉన్న వాళ్ళు కూడా చూడలేనిది నీవు చూసావు. సడన్ గా ముందుకెళ్ళావు, నువ్వు రక్షింపడ్డావు. నీ పక్కన కూర్చొని అదే స్వార్థమైనటువంటి వాళ్ళు రక్షింపబడరు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు వాడు రక్షింపడినటువంటి దేవునికి ఉన్నటువంటి పిలుపు దేవుడు తను తాను బయలుపరచున్నాడు కాబట్టి ఆ పిలుపుకి జస్ట్ రెస్పాండ్ అయ్యాడు ఆ వ్యక్తి అంతే. కానీ పిలుపు ఎప్పుడో ఉంది, కానీ ఒక రోజు ఆయన దేవుని తెలుసుకున్నాడు. సడన్ గా ఆయన అడుగు ముందుకేసి నేను దేవుడు నమ్ముతాను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకి వచ్చాడు. అంటే దేవుడు తను తాను బయలుపరచుకుంటే తప్ప ఎవరు కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేరు. ఇక్కడ కూడా చూడండి, పౌలు విషయం కూడా అదే. పౌలుకి దేవుని మీద ఇంట్రెస్టే, ఆసక్తి ఉంది, కానీ యేసుక్రీస్తు అంటే నమ్మడు. అందుకని సంఘాన్ని హింసించడానికి వెళ్ళిపోయాడు. ఎవరు యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు, ఇదంతా అబద్ధ బోధ అనుకొని సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను చాలా భక్తిగా ఉన్నాను కాబట్టి సంఘాన్ని హింసిస్తున్నాను,
వీళ్ళు యెహోవాకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అనుకుంటూ వెళ్ళి సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ సడన్ గా ఒక రోజున దేవుడు తన తాను బయలుపరుచుకున్నప్పుడు దేవుడు ఆయన్ని పిలుచుకున్న విషయం ఆయనకి అర్థమైంది. ఆ రోజున ఆ అర్థమైనప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అప్పటి వరకు నువ్వు వ్యతిరేకించిన దాన్ని ఇక్కడ నువ్వు దానికి అనుకూలంగా ఉంటావు. దేవుని పిలుపు ఎరగడం అంటే అర్థం ఏంటి తెలుసా? అప్పుడు నీకు ఇష్టమైన కార్యం ఎక్కడ నీకు ఇష్టంగా మారుతుంది. అప్పుడు నువ్వు వద్దనుకున్నటువంటి కార్యం ఎక్కడ నువ్వు చేయడానికి ఇష్టపడతావు. అప్పుడు నువ్వు వినడానికి అంత ఇష్టం లేనటువంటి కార్యం ఇప్పుడు నీకు ఇష్టంగా మారిపోద్ది. ఆ సడన్ గా మార్పు ఎందుకు వస్తుంది తెలుసా? సడన్ గా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని యొక్క పిలుపు నువ్వు అందుకున్నావు, నువ్వు గ్రహించావు కాబట్టి ఇంతకుముందు వ్యతిరేకించిన అదే కార్యం ఇక్కడ నువ్వు దానికి అనుకూలంగా ఉంటున్నావు. పౌలు వ్యతిరేకించాడు ఆ కార్యాన్ని. ఇప్పుడు సడన్ గా కార్యం ఆప్ చేసి సైలెంట్గా ఉండడానికి కాదు, ఇప్పుడు దాన్ని వ్యతిరేకించడం మానేసి ఇప్పుడు దాన్ని కొరకు హింసింపడ్డానికి కూడా రెడీగా ఉన్నాడు. ఏదైతే ద్వేషించాడో ఇప్పుడు దాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఏదైతే అజ్ఞానం అనుకున్నాడు, ఏదైతే భక్తి కదా అనుకున్నాడు, ఇప్పుడు అదే గొప్ప భక్తి అనే విషయం పౌలుకు అర్థమైంది. ఒకప్పుడు ద్వేషించినటువంటి దాన్ని ఇప్పుడు సడన్ గా ఇష్టపడుతున్నాడు. అంత డిఫరెన్స్ ఎలా వచ్చేస్తుందంటే ఆ వ్యక్తిని దేవుడు ఆ రోజున పిలుచుకున్నాడు కాబట్టి, ఆ పిలుపు ఆ రోజు అందుకోవాలన్నటువంటి దేవుడు ముందుగానే అనుకున్నాడు కాబట్టి, పౌలు ముందుగానే ఎరిగి ఉండి పౌలు నిర్ణయించి ఓ టైం వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ టైంలో దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు అనే విషయం పౌలుకి దేవుడు బయలుపరిచాడు. పౌలుకి ఆ విషయం అప్పుడు అర్థమైంది. అప్పుడు ఎక్కువ సంఘం మనకు అనుకూలంగా ఉంటున్నారు. ఎందుకంటే చూడండి, కొంతమంది సువార్తను ఎందుకు నమ్మరో తెలుసా? కొంతమంది సువార్త ఎందుకు నమ్మరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే కొంత సువార్త ఎందుకు నమ్మరంటే బహుశా దేవుడు ఇంకా వాళ్ళకి బయలుపరచుకోలేదు. ఇప్పుడు మనం వెన్న ఆలోచిస్తాం, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బయలుపరచుకోలేదండి అనుకుంటాం. మనం ఆలోచించిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎందుకు బయలుపరచుకోలేదు మనకు తెలియదు. కానీ దేవుని కృప మన పట్ల ఎంత ఎక్కువగా ఉందంటే చాలా మందికి బయలుపరచబడలేదు కానీ దేవుడు మనకి బయలుపరుచున్నాడు. చాలా మంది నమ్మలేకపోయారు కానీ మనం నమ్మగలిగాం. వాళ్ళు ఎందుకు నమ్మలేపని ఇష్యూ కాదు. ఇంత సింపుల్ గా అజ్ఞానంలాగా అనిపించిన సువార్తను మనం అంత రూడ్గా ఎలా నమ్మగలిగాం? దేవుడు కన్విన్స్ చేస్తే తప్ప సువార్తను మనం నమ్మలేం. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నప్పుడు మనం రూడ్గా నమ్ముతాం, మనకు అపనమ్మం కలదు. కానీ కొంతమంది యేసుక్రీస్తు దేవుడు అని అంటున్న వాళ్ళు నమ్మరు. దేవుడు అంటున్నారు, ఆయన ఎందుకు మనిషిలాగా ఎందుకు హింసలు పొందాడు, ఎందుకు చచ్చిపోయాడు అంటారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళు దేవుడు బయలుపరచుకోలేదు. ఇప్పుడు మనం ఆలోచన విషయం అంటే మనకంటే తెలుగు గల వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు, మనకంటే భక్తి గల వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. ఇంకను వాళ్ళకి అర్థం కాని విషయాలు దేవుడు మనకి అర్థమయ్యేటట్లుగా దేవుడు బయలుపరిచాడు కాబట్టి నువ్వు గ్రహించావు. వాళ్ళకంటే నువ్వు స్పెషల్ ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని ముందుగానే ఎరుగున్నాడు కాబట్టి నువ్వు నిర్ణయించాడు కాబట్టి ఓ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపు నీకు అర్థమైంది, నువ్వు అడుగు ముందుకేసి దేవుడిని నమ్మే రక్షింపబడ్డాం. చాలా మందికి అది లేదు కానీ మనకు అది ఉంది. డిఫరెన్స్ ఏంటో తెలుసా? దేవుడిని ముందుగానే ఎరుగున్నాడు కాబట్టి నువ్వు ఒక రోజు స్వార్థను అజ్ఞానం అనిపించింది, అదే స్వార్థను ఒక రోజు సడన్ గా నువ్వు జ్ఞానం అనిపించింది, అది భక్తి అనిపించింది, నువ్వు సడన్ గా దాన్ని నమ్మావు, నువ్వు రక్షింపడ్డానికి ముందుకి వచ్చావు. ఈరోజు చర్చిలో మనం కూర్చున్నాం. చాలా మంది ఉండరు, ఎందుకు ఉండరు? చర్చ రావాల్సిన చాలా మంది రారు. నేను చెప్పేది అన్యులు అయ్యి ఉండి రక్షింపబడి చర్చిలో సిన్స్ ఉండాల్సినటువంటి వారు దేవుని తెలుసుకోరు, వాళ్ళు నమ్మరు, చర్చిలో ఉండరు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఇంకా దేవునికి పిలుపువారు తిరిగి లేదు, వాళ్ళు గ్రహించలేదు. కానీ మనం గ్రహించాం. వాళ్ళు ఎందుకు గ్రహించరు? కొంతమంది ఎందుకు యేసుక్రీస్తు నమ్మరు అంటే అది అజ్ఞానం అని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకి అజ్ఞానం అనిపించి అదే కార్యం మనకి జ్ఞానం అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎందుకు అది అజ్ఞానం అనిపిస్తుంది, మనకెందుకు జ్ఞానం అనిపిస్తుంది అంటే మన జ్ఞానం అనిపించటానికి దేవుడు మనకి బయలుపరచుకున్నాడు కాబట్టి మనకు అది జ్ఞానం అనిపిస్తుంది. ఒకప్పుడు అదే మనకి అజ్ఞానం అనిపించింది, అదే టైం వేస్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు సడన్ ఇప్పుడు టైం వేస్ట్ అని మనకు అనిపించదు. ఒకప్పుడు అదంతా వ్యర్థం అనిపించేది, ఇప్పుడు అది వ్యర్థం అనిపించదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి సడన్ గా నీ టేస్ట్ మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానం, నువ్వు చూసే విధానం మారిపోయింది, నీ ప్రయారిటీస్ మారిపోయింది. కారణం ఏంటంటే నీకంటే తెలివి గలవాళ్ళు, నీకంటే డిసిప్లిన్ ఉండేవాళ్ళు, నీకంటే మోరల్ గా చాలా మంచిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళు రక్షింపబడలేదు, మనం రక్షింపడ్డాం. చాలా మంది పుట్టిన దగ్గర నుంచి చర్చలోనే పెరిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇంకా వాళ్ళు రక్షణ కూడా పొందరు కనీసం. కానీ మనం రక్షణ పొందాం. డిఫరెన్స్ ఏంటో తెలుసా? డిఫరెన్స్ ఏంటంటే దేవుడు మనం ముందుగానే ఎరుగున్నాడు కాబట్టి, దేవుడు నిర్ణయించాడు కాబట్టి, ఓ రోజు వచ్చినప్పుడు నువ్వు వాక్యం ఉంటున్నప్పుడు సడన్ గా నీకు దేవుడు నిన్ను పిలిచినట్టుగా నీకు అనిపించింది. నువ్వు సడన్ గా ముందుకు వెళ్ళి నేను రక్షింపడాలన్న ఆలోచన నీకు వచ్చింది. సడన్ గా నువ్వు బాప్తిసం చేసుకుని రక్షింపడ్డా, చర్చలో నువ్వు ఉన్నావు. ఒకసారి వెనక్కి ఆలోచించండి. ఎందుకని సడన్ గా మనం చాలా మంది నమ్మనప్పటికీ కూడా ఎప్పటిలాగానే మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా ఆ రోజు ఎందుకు నమ్మాం? ఆ రోజు నిర్ణయం ఎందుకు తీసుకున్నాం? దేవుడు నమ్మాలని, రక్షింపడాలని నిర్ణయం ఆ రోజు ఎందుకు తీసుకున్నాం అంటే కారణం ఏంటి తెలుసా? ఎప్పటిలాంటి వాక్యం వినుంటాను ఆ రోజున, కానీ ఆ రోజు వాక్యం విన్నప్పుడు అది జస్ట్ ఒక ప్రసంగంలా లేదు, దేవుడే స్వయంగా నీతో మాట్లాడుకునే విషయాలు నీకు బయలుపరుచుకున్నట్లుగా అనిపిస్తుంది.
అందుకని నువ్వు వేరే ఏం చేయాలి, నిర్ణయం తీసుకోకుండా నువ్వు ఉండలేకపోయావు. అందుకే నిర్ణయం తీసుకున్నావు, ముందుకు వచ్చావు, రక్షణ పడ్డావు, బాప్సం తీసుకున్నావు, చర్చిలో ఈరోజు కనబడుతున్నావు. కారణం తెలుసు, దేవుడు మనం పిలుచుకున్నాడు కాబట్టి ఓ టైం వచ్చినప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు అనుకుంటున్నావు, జస్ట్ ఏదో సువార్తని అనుకుంటున్నావు, కానీ ఆ సువార్త ద్వారా దేవుడిని యాక్చువల్గా నీ పట్ల దేవుడు తన పిలుపుని బయలుపరుస్తున్నాడు. దేవుడిని పిలుచుకున్నాడు, దేవుడిని ఆకర్షించాడు కాబట్టి నువ్వు ఆకర్షింపడ్డావు. అంతేగాని ఓ రోజు సడన్ గా నేను యేసు ప్రభు నమ్మాలని మనం నిర్ణయం తీసుకున్నాడు, మీటింగ్కి వెళ్ళాక ఆ వాక్యం మనకు నచ్చింది కాబట్టి మనం విన్నాము కాబట్టి ఆ వాక్యం బట్టి మనం అర్థం చేసుకుని మనం కన్విన్స్ అయ్యాం కాబట్టి రక్షణ పడ్డామని కాదు. ఓ రోజు మనం క్యాజువల్ గానే కొన్ని వాక్యాలు వినడానికి వస్తాం, చర్చిలకి సువార్తల మీటింగ్ వెళ్తుంటాం, కానీ సడన్ గా ఒక రోజున ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని చెప్పుకుంటాడు. బహుశా వాక్యం బోధించేవాడు కూడా అంత ఏదో గొప్ప విషయం బోధిస్తాను కదా యాక్చువల్ అర్థం. ఆ వాక్యంను దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆ వాక్యం తన చేతుల్లో తీసుకొని నీ హృదయంలో వాక్యం ద్వారా పనిచేశాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మావు. చాలా సందర్భాలు వాక్యాన్ని బోధించడానికి వాక్చాతుర్యం కూడా పనిచేయదు నీకు అని మాట్లాడుతున్నప్పుడు మేము మనుష్య జ్ఞానాన్ని బట్టి మేము రాలేదంటాడు. అంటే మేము మనుష్య జ్ఞానంతో లాజికల్ గా మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేయడం మేము రాలేదంటాడు. అర్థం ఏంటంటే, నేను సువార్త ప్రకటించినప్పుడు మనుష్య జ్ఞానంతోనో లాజికల్ గా మాట్లాడి ఆర్గ్యుమెంట్స్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఒప్పించే ప్రయత్నం నేను చేయను. నేను జస్ట్ వాక్యాన్ని బోధిస్తాను, ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మీలా కార్యం జరిగిస్తే మీరు దేవుని దగ్గరికి మీరు రాలేరంటున్నాడు పౌలు. నేను జస్ట్ వాక్యాన్ని బోధిస్తా అంటున్నాడు. వాక్యం బోధించేటప్పుడు కనుక పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించకపోతే ఆ వాక్యం ఎంత బోధించినా సరే ఆ బోధంతో కూడా వ్యర్థమైపోతుంది. ఒక వ్యక్తి వాక్యాన్ని నమ్మి నిర్ణయం తీసుకోవాలంటే జస్ట్ ఒక వ్యక్తి నిలబడి వాక్యం చెప్తే సరిపోదు, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తే తప్ప, ఆ వాక్యం ద్వారా దేవుడు వ్యక్తిని ఆకర్షిస్తే తప్ప ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాలేడు. మనం ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చినట్టు అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే, ఎప్పుడో దేవుడిని ఇలాగ ఓ రోజు వాక్యం వినాలని, ఒక వ్యక్తి దగ్గర వాక్యం వినాలని, స్వార్థను వినాలని, ఆ స్వార్థం జస్ట్ నమ్మేసి క్యాజువల్ ఇంటికి వెళ్ళిపోకుండా దేవుడిని హృదయంలా కార్యం జరిగించంటే నేను దేవుడు నమ్ముకుంటే బెటర్ అనేటువంటి ఒప్పుదల దేవుడు నీకు ఇచ్చాడు. నేను బాప్సం కూడా తీసుకోవాలని ఒప్పుదల నీకు ఇచ్చాడు. నువ్వు ఎవరి గురించి ఆలోచించలేదు, బాప్సం తీసుకోవాలనుకున్నా, సడన్ గా నిర్ణయం తీసుకున్నా, వచ్చే బాప్సం తీసుకుని రక్షణ పడ్డ చర్చలో ఉన్నావు. ఆ నిర్ణయం వెనకాల కార్యం ఏంటంటే, దేవుడు ముందుగా నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి, ముందుగానే నిర్ణయించాడు కాబట్టి, ఓ టైం వచ్చినప్పుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఆకర్షించాడు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. లేకపోతే మనం కూడా ఎక్కడో బయటే అందరిలో ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం మనం. కానీ సడన్ గురించి చర్చలో మనం ఎక్కుంటున్నాం, ఎందుకు రక్షణ పడుతున్నాం అంటే కారణం ఏంటంటే, ఓ రోజు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనం చర్చలో ఉన్నాం. ఇక్కడ ఎలాగైతే లిడియా కంట భక్తిపర్రాలే లుదియా, ఇంగ్లీష్ లిడియా అంటారు యాక్చువల్గా అయితే, తెలుగులో లుదియా. ఆమె ఎందుకు దేవుని నమ్ముకుని, ఎందుకు ఆ రోజున ఆమె ఇంటి వరంతా బాప్సం చేస్తున్నారు తెలుసా? ఆ రోజున స్పెసిఫిక్ గా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఆమె అదే ఫస్ట్ టైం కాదు వాక్యం ఉండడం, ఆల్రెడీ భక్తిపర్రాలు, కానీ స్పెసిఫిక్ గా ఆ రోజున దేవుడు ఆమె ఉప్పంప చేశాడు, ఏవో కొన్ని విషయాలు బయలుపరుచుకున్నాడు. ఆమెకి ఇప్పుడు ఆ ప్రసంగం జస్ట్ ప్రసంగంలా లేదు, దేవుడు ఆకర్షించినట్లుగా కనిపించింది. నువ్వు రక్షణపడు, నువ్వు రక్షణ పొందు అని దేవుడు ఒప్పించినట్లుగా ఆమె కనిపించింది. అందుకని సడన్ గా ఎవరు బాప్సం తీసుకున్న నిర్ణయం ఆమె తీసుకుంది. అందరిని చూడండి, ఒప్పించే ప్రయత్నము వాక్యం బోధించే వాళ్ళు చేసేది కాదు. అందరిని ఎవరు చూడండి, చాలా సందర్భం ఏం చేస్తారంటే ఎమోషనల్ గా మనం వాక్యం బోధించే వాళ్ళే ఏదో రకం గడిపించేసి ఒప్పించే ప్రయత్నం చేస్తాం, ఎమోషనల్ గా స్టిరప్ చేసే ప్రయత్నం చేస్తుంటాం, పురుకల్పే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా అయితే ఆ పురుకల్పే పని, ప్రేరేపించే పని పరిశుద్ధాత్మ దేవుడు చేయాలి, కానీ వాక్యం బోధించేవాడు కాదు. వాక్యం బోధించేవాడు కేవలం వాక్యం మాత్రం బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడు, ఆయన చేసే పని మనం చేయకూడదు. దేవుడు చేసే పని మనిషి చేయడు, మనిషి చేయాల్సిన పని మనిషి చేస్తాడు, వాక్యం బోధిస్తాడు. ఆ వాక్యాన్ని దేవుడు తీసుకొని ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో, ఎవరైతే పిలుచుకోవాలని దేవుడు అనుకున్నాడో అదే వాక్యంతో, ఆ వాక్యం పెద్ద డెప్త్ ఉండకపోవచ్చు, ఆ వాక్యం పెద్ద కొత్త మర్మం లేకపోవచ్చు, కానీ అది వాక్యం ఉండడం మాత్రం ఆ వాక్యం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ వాక్యంతో దేవుడు నీతోనే మాట్లాడేమనిపిస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వస్తావు. అలా నిర్ణయం తీసుకున్న ప్రతిసారి వాక్యం బోధించేటువంటి బోధకుని యొక్క సామర్థ్యం అభిషేకం ఏమీ లేదు. శాసనం వచ్చిన బిలిగ్రహం గారు సువార్త ప్రకటిస్తే కొన్ని వేల మంది వచ్చేస్తారు రక్షణ పొందడానికి. ఇన్ని వేల మంది వచ్చి రక్షణ పొందడం కానీ చాలా మంది చెప్తుంటారు. కానీ ఆశ్చర్యం తెలుసా, అంత బ్రహ్మాండంగా వాక్యం చెప్పినా సరే అన్ని వేల మంది వస్తారు, కానీ చాలా మంది ఇంకా రాకుండా అలాగనే కూర్చొని కూడా ఉంటారు. అంతమంది వస్తున్నప్పుడు అందరూ ఎందుకు రక్షణ లేని వారు అందరూ ఎందుకు రారు? బిలిగ్రహం గారు సువార్త ప్రకటిస్తుంట అంటే, అంత గొప్ప సువార్తికుడు ప్రకటిస్తున్నా సరే కొంతమంది ఇంకాను ముందుకు రారు, రక్షణ పొందని నిర్ణయం తీసుకోరు. అంత పెద్ద ఆయన బోధిస్తున్నా సరే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎందుకు పొందలేదన్న విషయం కాదు, ముందుకు వచ్చి అంతమంది అలాగా జస్ట్ ఆయన చెప్పిందంటే పెద్ద డెప్త్ కూడా ఏమి ఉండకపోవచ్చు, కానీ జస్ట్ నార్మల్ సువార్తను ప్రకటిస్తాడు ఆయన. ఆయన ఎందుకు అంతమంది వచ్చి రక్షణ పొందారు తెలుసా? ఆయన వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యం తీసుకొని దేవుడు చాలా మంది హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తాడు.
దేవుడు పిలుస్తున్నాడు, ముందు రండి, రక్షింపడండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకున్నాను. దేవుడు ముందుకు పిలుస్తుంటే దేవుడు పిలిచినట్లుగా వాళ్ళకి అనిపించింది. ఏదో పాస్టర్ గారు పిలిచేది ముందుకు వచ్చామని కాదు, దేవుడు పిలిచినట్లుగా వాళ్ళకి అనిపించింది కాబట్టి వాళ్ళ ముందుకి అంత ఒప్పుదలతో, అంత నిర్ణయంతో వాళ్ళు సడన్ గా ముందుకు వస్తారు. ఆ నిర్ణయం తీసుకొని ముందే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అనుకొని రారు వాళ్ళు క్యాజువల్ గానే మీటింగ్ వస్తారు. ఇక్కడ సడన్ గా అక్కడికి వచ్చి ఎక్కడో దగ్గర దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. నేను పిలుచుకున్నాను, నువ్వు రక్షణ పొందు అన్న ఒప్పుదలను దేవుడు తీసుకొస్తాడు వారిలో. సడన్ గా వాళ్ళు నిర్ణయం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు, వస్తారు, ముందుకు వచ్చి రక్షణ పడతారు. ఎప్పుడైతే రక్షణ పడ్డారో అప్పుడైనా దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు? అది కాదు. దేవుడు ఎప్పుడూ వాళ్ళ రక్షణ పొందిన దేవుడు ఎప్పుడో ముందుగానే చూసి ముందుగానే నిర్ణయించాడు. ఓ టైం వచ్చినప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఆకర్షించి బయలుపరుచుకున్నాడు, పిలుచుకున్నాడు, వాళ్ళు ముందుకు వచ్చి రక్షణ పడ్డారు. ఈ రోజు చూడండి, మనం దేవుడిని తెలుసుకున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని తెలుసుకున్నామంటే అందరికంటే మనం కొంచెం సాఫ్ట్ ఉంటాం కాబట్టి, అన్ని విషయాలు ఈజీగా నమ్ముతాం కాబట్టి, సువార్త కూడా ఈజీగా నమ్మాం, రక్షణ పడ్డామని కాదు. మనకంటే మంచిగా ఉండే వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉండొచ్చు, మనకంటే మంచి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, మనకంటే సాఫ్ట్ మైండెడ్ ఉండే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎందుకో కానీ అదే సువార్తను వాళ్ళు నమ్మలేదు, అదే దేవుని వాళ్ళు నమ్మలేదు, కానీ మనం నమ్మాం. జస్ట్ ఒకసారి వెనక్కి ఆలోచించండి. ఆ రోజు నువ్వు దేవుని నమ్మాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా అసలు నీకేది పెద్ద, నీకేం అనిపించదు. ఆ నిర్ణయం తీసుకున్నావు, నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు సంతోషిస్తావు. కానీ ఆ రోజు నేను నిర్ణయం తీసుకుని నేను ప్రేరేపించిన కార్యం ఏంటో చెప్పగలవా? మన వైపు అయితే మనం ఏం చెప్పలేం. ఓ రకంగా చెప్పాలి, మనం తెలియకుండానే జరిగిపోయినట్లుగా అయిపోద్ది అంతాను. చాలా సందర్భాల్లో మన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా పెద్ద నిర్ణయం కూడా మనకు అనిపించదు, కానీ తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంత పెద్ద నిర్ణయం నేను ఆ రోజు తీసుకున్నా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే చూడండి, నిజంగా మనం రక్షింపడ్డానిటువంటిది అది ఎంత గొప్ప నిర్ణయము, అది ఎంత గొప్ప విషయమో మనకి ఇంకా ఇప్పుడు కూడా అర్థం కాదు. ఓ రోజున మనం పరలోకి వెళ్తాను చూసారా, పరలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నిజంగా మనకు అర్థం అవుతుంది. ఆ రోజు నేను వాక్యాన్ని నమ్మి బాప్తిసం తీసుకున్న నిర్ణయంలోకి వచ్చి రక్షింపడాలని అనిపించింది, అది ఎంత పెద్ద నిర్ణయమో, ఆ కార్యం ఎంత గొప్పదో చాలా సందర్భాలు నన్ను అడిగితే ఇప్పుడు కూడా మనకు పూర్తిగా అర్థం కాదు. ఆ నిర్ణయం చాలా సింపుల్, చిన్నది అనుకున్నాం మనం, కానీ అది చిన్నదన్న అదే నిర్ణయం చాలా గొప్ప మార్పును మన జీవితంలో తీసుకొస్తున్న విషయం చాలా సందర్భాలు మనకు కూడా అర్థం కాదు. ఓ టైం వచ్చినప్పుడు నన్ను అడిగితే పరలోకి వెళ్తేనే నిజంగా ఆ నిర్ణయం నీ జీవితం అంతగా మార్చిందో, ఓ రోజు పరలోకి వెళ్తే కానీ నీకు పూర్తిగా అది అర్థం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నీ వైపు పెద్ద కారణాలు ఏముండవు. అసలు ఆ రోజు నువ్వేమున్నావు పెద్ద, నీకు కూడా పెద్ద లేదు, కానీ ఏదో నిన్ను ఆకర్షించింది, ఏదో నమ్మాలనిపించింది, నమ్మావు. ఏదో ఎందుకో బాప్తిసం తీసుకుని అనిపించింది, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఎందుకో చర్చాలనిపించింది, చర్చకొచ్చేసావు. కానీ ఇప్పుడు ఆ పిలుపు గురించి సీరియస్ గా వెనక్కి తిరిగి ఆలోచిస్తే, ఓహో అప్పుడు నేను అలా నిర్ణయం తీసుకోవడానికి కారణం దేవుడు అన్న విషయం ఇప్పుడు మనకి అప్పుడు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకనే ఒకప్పుడు చర్చికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు చర్చికి ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. ఒకప్పుడు ప్రార్థించాలనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రార్థించాలనిపిస్తుంది. ఒకప్పుడు వాక్యం పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు వాక్యం వల్ల నాశ మనకి ఉంటుంది. ఒకప్పుడు ఇష్టం లేని కార్యం ఇప్పుడు అదే ఇష్టం ఎందుకు మాత్రం తెలుసా? దేవుడు ముందుగానే నిన్ను ఎరిగి ఉన్నాడు, నిర్ణయించాడు, నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగున్నా మారావు. ఈరోజు చర్చలో కూర్చొని మనం వాక్యాన్ని వింటున్నాం, పిలుపు గురించి మనం ఈరోజు వింటున్నాం. అంటే కారణం ఏంటంటే, నువ్వు నేను భూమి మీద పడక మునిపే, మన తల్లిదండ్రులు మనం చూడక మునిపే, నువ్వు పిండంలో కాక మునిపే దేవుడు నిన్ను చూచాడు. అందరికంటే ప్రత్యేకంగా నిన్ను ఎరిగి ఉన్నాడట. ఎరిగి నీ పట్ల నిర్ణయం దేవుడు తీసుకున్నాడు. ఆ నిర్ణయం బట్టి నడిపించాడు. ఆ పిలుపు వేస్ట్ అవ్వకుండా, నిర్ణయం వేస్ట్ అవ్వకుండా ఆ పిలుపును నువ్వు గ్రహించినట్లుగా దేవుడు నీలో కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఈరోజు మనం పిలుపును తెలుసుకున్నాం. ఈరోజు చర్చలోకి వచ్చిన వాక్యాన్ని మనం వింటున్నాం. ఈరోజు నువ్వు నేను రక్షింపడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? అది క్యాజువల్ గా జరిగిపోయిన కార్యం కాదు. నువ్వు రక్షింపబడాలని, నువ్వు చర్చలో కూర్చోవాలి, నువ్వు చర్చలో ఉండాలని, రక్షింపడినటువంటి గుంపులో నువ్వు ఉండాలన్నటువంటిది నువ్వు పుట్టక మునిపే దేవుడు నిన్ను చూసి నిర్ణయించి నిన్ను ఓ టైంలో పిలుచుకున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఈ రోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు అంటే దేనికి ప్రూఫ్ తెలిసేది? ఒకప్పుడు దేవుడు నిన్ను దేవుడు చూశాడు అన్నది ప్రూఫ్, ఎప్పుడో నిర్ణయించన్నది ప్రూఫ్, నీ పట్ల దేవునికి పిలుపు ఉంది కాబట్టి రక్షింపడ్డావు అనే దానికి ప్రూఫ్ ఇదే. ఈరోజు మనం చర్చలు ఎందుకు నశించిపోయేటువంటి వారిలో మనం ఎందుకు లేము? ఈరోజు మనం లోకల్ ఎందుకు లేము అంటే కారణం ఇదే. ఎందుకంటే నీ పట్ల దేవునికి పిలుపు ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. లేదంటే ఇక్కడ కూర్చోడానికి ఒక్కొక్క రీజన్ కూడా మన దగ్గర ఉండదు. మీరుగా నేను కానీ ఈరోజు చర్చలో కూర్చున్నామంటే జనరల్ గా చూసుకుంటే మీ మైండ్ సెట్ కానీ నా మైండ్ సెట్ ఇక్కడ మనం కూర్చునే ఛాన్స్ మనకు లేనే లేదు యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ ఉన్నాం. ఎందుకున్నాం తెలుసా? ఓ రోజు దేవుడు నువ్వు ఇక్కడ ఉండాలన్నటువంటి పిలుపు కలిగి ఉన్నాడు కాబట్టి, నేను రక్షించుకొని పిలుచుకుని ప్రతిదీ నడిపించాలి కాబట్టి ఈ రోజు కూర్చొని చర్చలో కూర్చొని వాక్యం ఉంటున్నాం. వెనక్కి తిరిగి ఏం తెలుసుకుంటున్నామంటే దేవునికి పిలుపు నా పట్ల ఉంది కాబట్టి
నేను ఈరోజు ఇక్కడ ఎలాగున్నా ఉన్నాను అన్న విషయాన్ని గట్టిగా నమ్మగలుగుతున్నాను. దేవుడు బయలుపరుచుకున్నాడు కాబట్టి మనం దేవుడిని తెలుసుకున్నాం. లేకపోతే యేసుక్రీస్తు దేవుడు అన్న మనం ఇంకనూ తెలుసుకునే వాళ్ళమే కాదు. ఎందుకంటే మన తెలివితేటలను బట్టి చూస్తే యేసుక్రీస్తు దేవుడిని నమ్మే ఛాన్సెస్ లేనేలేవు. ఎందుకంటే మనం ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన ఎవరో మనకు పెద్దగా తెలియదు. కానీ సడన్గా ఒక రోజు దేవుడని నమ్మేసాం మనం. జస్ట్ ఎవరో వాక్యం చెప్తుంటే ఆ వాక్యం విని యేసు ప్రభు దేవుడని నమ్మేసాం మనం. ఆ నమ్మకాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకని అంత ఇదిగా ఒక రకంగా చూస్తే ఏమి ఆధారం లేని దాని మీద అంతలా బేస్ అయిపోయి నల్ల బ్రతుకుతున్నామంటే అది క్యాజువల్గా జరిగింది కాదు. దేవునికి పిలుపు ఉంది కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, యేసు దేవుడు నమ్మాలని నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం మీద ఇప్పటివరకు నువ్వు కంటిన్యూ అవుతూ వచ్చావు, ఆ విశ్వాసంలో కంటిన్యూ అవుతూ వచ్చావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నువ్వు ఇలాగూ ఉండాలంటే దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి, ఓ రోజు మనం పిలుపుని తెలుసుకున్నాం, అంగీకరించాం కాబట్టి, గ్రహించాం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఎలా ఉన్నాం. పౌలు అంటున్నాడు, నేను సేవ చేస్తానంటే కారణం ఏంటో తెలుసా? నేను తల్లి గర్భంలో నేను పిండంగా లేకపోతే దేవుడు నేను ఆల్రెడీ తెలుసుకున్నాడు. ఈ రోజు నేను సేవ చేస్తా అంటే నేను యాక్సిడెంట్లుగా తప్పక సేవ చేస్తున్నాను కాదు, లేదా నా వల్ల సంఘం నష్టం వచ్చింది కాబట్టి, అపోస్తల కార్యం నష్టం వచ్చింది కాబట్టి నేను దాన్ని నష్టం పోల్చడానికి సేవ చేస్తున్నాను కాదు, లేదా సేవ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చాను పౌలు చెప్పట్లేదు. నేను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను సేవకుడు ఉన్నానని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ అది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది అని పౌలు చెప్తున్నాడు. పౌలు అంత ఖచ్చితంగా చెప్తున్నాడో మనందరూ అంతే ఖచ్చితంగా చెప్పొచ్చు. పిలుపు అన్నది కేవలం సేవకులు మాత్రమే కాదు, విశ్వాసం అందరూ కూడా ఉంది. విశ్వాసం అందరూ కూడా ఉంది. పౌలు రోమా సంఘానికి రాస్తూ విషయం చెప్తున్నాడు, సేవకులు చెప్పట్లేదు విషయం. దేవుడు పిలుచుకున్నాడని సేవకులు చెప్పట్లేదు, విశ్వాసం చెప్తున్నాడు. అని అన్నాను చూడండి. మన ఎందుకు అంత స్పెషల్ దేవునికి అంటే అదే దేవుడు ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడు, నిర్ణయించాడు, మన దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుపు నువ్వు గ్రహించినట్లుగా దేవుడు కన్విన్స్ చేసాడు నీ మనసుని. అందుకనే స్వార్థ నమ్మాం, అందుకనే దేవుని తెలుసుకున్నాం, అందుకనే సిన్సియర్గా దేవుళ్ళు సాగుతున్నాం, చర్చకొస్తున్నాం, ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. ఒకప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు మనకి, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకు లేదంటే దేవుడు మనకి బయలుపరచుకోలేదు కాబట్టి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతే గుడ్డితనంలో ఉండి మనం ఇష్టం లేని కార్యం అనుకుంటున్నామో ఇప్పుడు ఏదో ఇష్టంగా మారింది. ఇప్పుడు ఏదో గొప్ప జ్ఞానంలాగా మనకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఉంది కాబట్టి చాలా మంది వ్యతిరేకించే దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. చాలా మంది వద్దనుకున్న దాన్ని నువ్వు కావాలనుకున్నావు. చాలా మందికి ఇష్టం అదే కార్యం నీకు ఇష్టంగా మారింది. కారణం ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఉంది కాబట్టి మనం ఎలాగున్నా మారాం, లేకపోతే ఇలా మనం ఉండేవాళ్ళమే కాదు. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అర్థం విషయం ఏంటి తెలుసా? నేను ఈరోజు ఇప్పుడు ఉన్నామంటే పిలుపు గురించి, వెనక్కి తిరిగి పిలుపు గురించి మనం వాక్యం వింటున్నామంటే అర్థం ఏంటంటే మనందరినీ కూడా దేవుడు ఎప్పుడో పిండము కాకముందు దేవుడు మనల్ని ఆల్రెడీ పర్సనల్ గా చూచాడట. అసలు అదే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. లోతుగా ఆలోచిస్తే అసలు మన మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత గొప్ప విషయం అది. ఎవరు చూడలేదు కానీ దేవుడు ముందుగానే మనం పర్సనల్ గా చూశాడంట, నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఒకరోజు మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే దేవుని మనం నమ్మాం. దేవుడు నమ్మడానికి కారణం ఏంటంటే దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నమ్మాం. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే దేవుడు ఆకర్షించుకున్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చాం. అందులో దేవుని యొక్క కార్యమే గాని మన యొక్క కార్యం ఏది లేదు. అంతా దేవుడే జరిగించాడు కాబట్టి అంత మహిమకరంగా ఉంటుందని పౌలు అనేది చెప్తున్నాడు. ఎందుకు ఒకసారి ఆలోచించండి, రక్షింపడ్డామంటే రక్షణ వాల్యూ అంటే ఒకసారి ఆలోచించండి. రక్షింపడ్డాను అర్థం ఏంటంటే ఇందులో ఆ నిర్ణయం సింపుల్ అనిపిస్తుంది, కానీ సింపుల్ కానే కాదు. ఎందుకంటే దేవుడు మన మనసులో కార్యం జరిగించాడు, బయలుపరుచుకున్నాడు, ఆకర్షించాడు. అందులో దేవుని కార్యం చాలా ఉంది. అందుకే ఈరోజు నువ్వు నేను ఇక్కడ నిలబడి లేదా కూర్చొని వాక్యం వింటున్నాం, దేవుని పిలుపుని తెలుసుకుంటున్నాం. కాబట్టి అర్థం ఏంటంటే దేవునికి పిలుపు మన పట్ల ఉంది. చాలా మందికి అది లేదు, కానీ దేవుడు మనం చాలా ప్రత్యేకంగా చూసాడు, మనం స్పెషల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టి దేవుని యొక్క పిలుపుని మనం గ్రహించాం. ఈరోజు కూర్చొని దేవుని గురించి వాక్యాన్ని వింటున్నాం. ఇదే వాక్యం గొప్ప జ్ఞానం అని మనం అనుకుంటున్నాం. కానీ చాలా మందికి వెర్రితనం. ఎందుకు వెర్రితనం అంటే ఇంక వాళ్ళు కన్నులు తెరవబడలేదు, దేవుడు వాళ్ళు బయలుపరచుకోలేదు. కానీ వాళ్ళకి వెర్రితనం అనిపించేదే మనకి జ్ఞానం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకి బయలుపరుచుకున్నాడు. ఎందుకు బయలుపరుచుకున్నాడు అంటే దేవునికి పిలుపు ఉందో కాబట్టి దేవుడు తను తాను నీకు బయలుపరుచుకున్నాడు. అందుకనే మనం ఈరోజు ఇప్పుడు ఉన్నాం. అందుకంటే మన అందరూ లాంటి వాళ్ళకి అందుకే మనం చాలా స్పెషల్. ఎందుకంటే నువ్వు భూమి మీద పడకమనిపోయి, ఎవరిని చూడకమనిపోయి, నీ వాల్యూ అంటే ఎవరు గుర్తించకమనిపోయి దేవుడు నిన్ను చూశాడు, నేను నిర్ణయించాడు, నిన్ను పిలుచుకున్నాడు. నేను పిలిచేటప్పుడు ఎవరిని అడిగి దేవుడు నీకు పిలుపునవ్వలేదు, ఆయన నిర్ణయించుకున్నాడు, నువ్వు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆ పిలుపులో మనం ఉన్నాం, దేవుడు పిలుపునటువంటి వారిలో మనం ఉన్నాం. అందుకని మనం చాలా ప్రత్యేకమైన వాళ్ళం.